వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్ చౌరస్తాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా ఈ రోజే నంద్యాలలో కూడా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ చౌరస్తాలో భర్త 7 నెలల క్రితం చనిపోతే భార్య పిల్లల్ని పోషించలేక ముగ్గురు అన్నంలో విషం కలుపుకొని తిని చనిపోయారు. అదేవిధంగా నంద్యాలలో భార్య చనిపోతే అక్కడేమో భర్త, ఇక్కడేమో భార్య. ఇక్కడ నంద్యాలలో భార్య చనిపోతే ముగ్గురు పిల్లల్ని తండ్రి పోషించలేక ముగ్గురు పిల్లల్ని కూడా చంపేసి తండ్రి కూడా చనిపోవడం జరిగింది. తీవ్ర కలకలం రేపుతా ఉంది ఈ ఇష్యూ. అయితే దీని గురించి మాట్లాడడానికి నాతో పాటు యాంకర్ నందు ఉంది. నందుతో మాట్లాడదాం. నందు, చెప్పు. అంటే రోజుకు ఒక ఇష్యూస్ జరుగుతూ ఉంది. చాలా అవేర్నెస్ తీసుకొని వద్దామని చేస్తా ఉన్నా కూడా రోజుకు ఒక ఘటన. దీన్ని ఎలా చూడాలంటావు? సాయి, మనం ఇటువంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఒక పక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయారని చెప్పి ఆవిడ ఫీమేల్ అయి ఉండి నేను పిల్లల్ని పోషించలేను, పెంచలేను అని ఒక బాధతో, అంటే ఆమె కూడా విషం కలిపి ఆమె తిన్నది పిల్లలకి కూడా పెట్టింది. అంటే ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్న పిల్లలు, ఒక మగతోడు లేకపోతే నేను ఏం చేయలేను అనే విధంగా ఆవిడ బాధపడుతూ ఇటువంటి దారుణానికి పాల్పడినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా మెంటల్ బ్యాలెన్స్ ప్రాపర్గా లేకపోవడం, ఎమోషనల్లీ వీక్ ఉండడము, నేను ఏం చేయలేను అనే అసహనం ఉండడం వల్ల కూడా ఇటువంటి ఘటనలు చూస్తాము. ఇదే నువ్వు చెప్పినట్టు ఇంకొక ప్లేస్లో కూడా సేమ్ ఇటువంటి ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్. అదే ఇక్కడ ఏంటంటే ఒక బాలుడికి 7 years, ఒక పాపకి 7 years, ఇంకో పాపకి 4 years, ఇంకో చిన్న బిడ్డకి 2 years. ఇంకా చిన్న మైనర్ చిన్న పిల్లలు, చాలా భవిష్యత్తు ఉంది వాళ్ళకి. ఇంకా ఫ్యూచర్లో ఎంతో ఎదగాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు చనిపోతే ఇంకా ఊర్లో వాళ్ళందరూ కన్నీటి పర్యంతో ఉన్నారు. అంటే ఊర్లో జనవరి 1కి ఆ ముగ్గురు పిల్లలు కూడా టపాకాయలు కాలుస్తా న్యూ ఇయర్ సంబరాలు సెలబ్రేట్ చేసుకుని ఇప్పుడు చనిపోయారంటే ఆ ఊరు మొత్తం చూసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు నందు, ఆ ఊరు మొత్తము కన్నీటి పర్యంతం అవుతూ ఉంది. అసలు చిన్న పిల్లలు చనిపోవడానికి ముఖ్య రీజన్ ఏంటనుకోవచ్చు? అంటే హోమ్ ఏజెస్ ఉన్నాయి, లేదంటే చాలా ఉన్నాయి, ఇలా హాస్టల్స్ ఉన్నాయి. అంటే సాయి, ఇక్కడ బేసిక్గా వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ధైర్యం చెప్పేవాళ్ళు ఆ సమయంలో లేకపోవడం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే భార్య అంటే మగ దిక్కు లేకపోతే ఎలా అయితే ఆ ఇల్లు గడవడం కష్టమవుతుందో, అలానే భార్య లేకపోతే కూడా ఇంట్లో అందరినీ కూడా కేరింగ్గా చూసుకుని, ముఖ్యంగా ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఆవిడ చూసుకునే కేరు, ఆ ఫుడ్ పెట్టడం కానివ్వు, వంట చేయడము, ఆ ఎమోషనల్ కనెక్షన్స్ అంతా వాళ్ళతో ఉంటాయి. అంటే భార్య లేకపోతే ముగ్గురు పిల్లల్ని పెంచడం కష్టం. అది కూడా 2 years చిన్న బేబీ ఉంది కాబట్టి పెంచడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో కూడా ముగ్గురు పిల్లల్ని నేను పెంచగలనా లేదా అని చెప్పి కొంచెం ఆయన లో ఫీల్ వల్ల కూడా ఆయన ఇటువంటి దారుణానికి పాల్పడినట్టుంది. అంటే ఒకళ్ళు ఇటువంటి ఇన్సిడెంట్ ఇలాంటివి చూసి ఇలా చేసుకున్నారనే న్యూస్ చదివినప్పుడు, అదే సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఓకే, దీనికి ఏం సొల్యూషన్ లేదు, ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కాబట్టి మనం కూడా చచ్చిపోతే ఒకటేసారి అయిపోతుంది కదా, లైఫ్ లాంగ్ ఈ పెయిన్ మనం బేర్ చేయక్కర్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇటువంటి డెసిషన్లు చాలామంది తీసుకుంటారు. ఏది ఏమైనా కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అభం శుభం తెలియని చిన్న పిల్లలు, అంటే వాళ్ళకి రేపేం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అనేది కూడా తెలియదు. అంత చిన్న వయసులో కూడా వాళ్ళు చనిపోతున్నాము అనే విషయం కూడా వాళ్ళకి తెలియదేమో. ఏదో ఫుడ్ పెడుతున్నారు, తింటున్నాము అని అనుకుంటారు. కానీ ఒక్కరు చనిపోతే, ఇంట్లో ఒక్కరు మరణిస్తే మిగతా కుటుంబం మొత్తం మరణించాలని ఎక్కడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ కానీ సోషల్ మీడియా కానీ ఇప్పుడు ఎక్కువ అవేర్నెస్ వచ్చింది కాబట్టి దాతలు కూడా ఎంతో మంది రెస్పాండ్ అవుతున్నారు. అంటే వాళ్ళని చదివించలేము, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వలేము అనుకున్నప్పుడు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, ఫ్రీ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఇటువంటివి మేము ఎందుకు పర్టికులర్గా ఇటువంటి టాపిక్స్ తీసుకునే చేస్తున్నాం సాయి నేను అంటే, ఇటువంటి ప్రమాదాలు మీ ఇంట్లో జరిగిన ఇటువంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మీ సరౌండింగ్స్లో ఉన్న ఎవరినైనా సైకాలజిస్ట్ని కలవడమో, లేకపోతే పొలిటీషియన్స్ని కలవడమో, అక్కడ టేక్ కేర్ చేసే వాళ్ళని కలవడమో, సజెషన్ తీసుకోండి. ఎందుకంటే ఎమోషనల్గా మనం లో ఉన్నప్పుడు ఆ లోలో ఏం చేస్తాం అనేది ఎవరికి అర్థం కాదు. అప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా మోరల్ సపోర్ట్ అనేది చాలా అవసరం అనమాట. నిజంగానే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాపం చిన్న పిల్లలు ఎంతో ఫ్యూచర్ ఉన్న పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి ఇన్సిడెంట్ సాయి అయితే లైవ్లో ఎక్కువ తిరుగుతూ చూస్తూ ఉంటాడు కాబట్టి సాయి, ఓవరాల్గా అసలు నీకేమనిపిస్తుంది ఇటువంటి ఇన్సిడెంట్? అంటే నంద్యాల ఘటన ఒకటే చూసుకుంటే సరిపోదు కదా. అంటే ముగ్గురు చిన్నపిల్లలు చనిపోవడం బాధాకరం అయితే, హైదరాబాద్ చౌరస్తా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్కి సంబంధించి మరో 2 పిల్లలు చనిపోయారు. అసలు ఆ ఇన్సిడెంట్ నేను లైవ్కి
వెళ్ళి చేద్దాం అనుకున్నాను, కానీ నిజంగా అక్కడికి వెళ్ళి నేను చూడలేను, ఆ స్థితిని నేను చూడలేను. అవును. సో ఆ ఇద్దరు పిల్లల్ని కూడా పోషించలేక చంపేశారు. ఉమ్, పోషించలేక కన్న తల్లి ఉమ్, పెంచి 9 నెలలు పెంచి పోషించి కన్న తల్లి చంపేసింది. ఇప్పుడు హాస్పిటల్లో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, హాస్పిటల్లో కూడా విజువల్స్ అలానే కనిపిస్తోంది. ఆ కుటుంబం సంబంధించి ఆర్థికంగా ఇబ్బందుల వల్లే చనిపోయారంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు, తమ్ముడు చెప్తా ఉన్నారు. ఉమ్. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటావు అంటే, ఒక కుటుంబం నంద్యాలలో చోటు చేసుకుంటే ఇంకో ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఒకటి సాయి అంటే ఆడవాళ్ళకి ఏంటి అంటే భర్త వెనకే వాళ్ళు బతుకుతూ ఉంటారనమాట. అంటే బయట ప్రపంచంలోకి వెళ్ళడము, వేరే వాళ్ళతో డీల్స్ చేయడము, అంటే వేరే ప్రపంచం తెలియదు, ఏ ఉన్నా భర్తే దేవుడిగా భావిస్తూ ఉంటారు. అంటే ఇంటికి ఒక పెద్ద లేకపోతే చాలా డౌన్ అవుతూ ఉంటాము. ఇంకా భర్త లేకుండా 3 పిల్లలు అంటే ఆడవాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళి పని చేయాలన్న సొసైటీ కూడా అలానే ఉంది. ఎందుకంటే ఎక్కువ భయపడే విధంగా, అంటే సిచ్యువేషన్స్ బాగుండట్లేదు, మనం వెళ్ళి నిలబడగలమా, భర్త లేని మహిళని జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, ఎలా చూస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, నేను సర్వై అవ్వగలనా లేదా అనేది ఆవిడ ఆలోచించుకున్న తర్వాతే నేను 3 పిల్లల్ని సాకలేకే చనిపోతున్నాను అని ఆవిడ డిసైడ్ అయ్యింది. అంటే ఆవిడకి ఎటువంటి ఆప్షన్ కనిపించలేదు. ఆవిడ సరౌండింగ్లో ఉన్న ఆ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ కూడా మేబీ అలానే ఉండుండొచ్చు. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకుని, అంటే ఒకళ్ళు ఏదైనా ఒక సిచ్యువేషన్లో బాధపడుతున్నప్పుడు చుట్టూ ఉండే వాళ్ళ ప్రభావం కూడా చాలా ఎక్కువ చూపిస్తుంది సాయి. వాళ్ళు కూడా కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చి కొంచెం ధైర్యం చెప్పుండి సపోర్ట్గా ఎవరైనా ఉండుంటే మేబీ ఆవిడ నువ్వు అన్నట్టుగా బతికే ఉండొచ్చు. 9 నెలలు మోసి కనిన కన్న ప్రేమ అంటారు. అసలు అమ్మని మించిన దైవం లేదు, అసలు అడగకుండా అన్నం పెట్టేది ఎవరైనా ఉంటారంటే అమ్మే పిల్లల్ని అంత బాగా చూసుకుంటుంది అని అంటారు. 3 పిల్లల్ని అంత ప్రేమగా కనిన ఆవిడ ఓన్లీ పెంచలేను అనే కారణంతో చంపేసింది అంటే ఆవిడ ఎంత సఫర్ అయ్యారు, ఆవిడ ఎంత బాధపడారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించాలి సార్. రైట్ నందు, థ్యాంక్ యూ. అంటే ఈ ఘటనలో మళ్ళీ చోటు చేసుకోకూడదు అనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం యూటీవీ తరఫున. ఈ ఘటనలో చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఎవరికన్నా ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు పక్కన ఫ్యామిలీస్ కానీ, లేదంటే ఊర్లో ఉన్న వాళ్ళు కానీ, సో ఇలాంటివి ఏదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేసే వాళ్ళు కానీ, సో సైకియాట్రిస్ట్నో లేదంటే డాక్టర్నో ఎవరినో ఒకరిని కలిస్తే ఒక ప్రాపర్ రీజనో లేదంటే ప్రాపర్ ఇదే రెస్పాన్సిబిలిటీస్ దొరుకుతాయి. హోమేజెస్ ఉన్నాయి, అదేవిధంగా హాస్టల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పిల్లలకి కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల కుటుంబాలే కాదు కదా, మొత్తం సరౌండింగ్స్ మొత్తం ప్లేసెస్లో కూడా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో మీరు చేస్తారు కదా, మేము పక్కన వాళ్ళు చేస్తారు కదా అనే సిచ్యువేషన్ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో దీన్ని ఎంత కంట్రోల్ చేస్తే అంత మంచిదంటూ కూడా మేము ఈ వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి సాయి, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం మీడియా వరకు వస్తే కూడా మాకు నిజంగా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, పిల్లల ఎడ్యుకేషన్ కావాలి, లేకపోతే మేము నిజంగా కష్టపడాలనుకుంటున్నాం, మా ఇంట్లో మగతోడు లేదు, మాకు ఏదైనా వర్క్ చూపించండి అంటే మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు, ఏ మీడియా హౌస్ అయినా కూడా నిజంగా ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. పొలిటీషియన్స్ తెలిసిన వాళ్ళు కూడా నిజంగా ఇటువంటి విషయాలు చాలా మందికి తెలియదు, హెల్ప్ చేద్దామని బయట వాళ్ళకి చాలా మందికి ఇంటెన్షన్ ఉన్నా కూడా ఇటువంటి తెలియదు. కాబట్టి మీరు ఏ మీడియాకు కాంటాక్ట్ అయినా ఇలా న్యూస్లో ఇప్పుడు చనిపోయారనే వార్త మేము చదవడం కంటే కూడా వీళ్ళకి అవసరం ఉందని చదివితే మేబీ ఒక 4 దాతలు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. కాబట్టి అసలు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ దానికి సొల్యూషన్ వెతకండి. మీకు అంతగా సొల్యూషన్ దొరకకపోతే ప్రతి ఛానల్లో వాళ్ళకి సంబంధించిన నంబర్స్ ఇస్తారు, కాల్ చేసి మాట్లాడండి, కొంచెం అవేర్నెస్ పెంచుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు కూడా మీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు, మీరు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు అంటే మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, మీకు తగిన సహాయం కూడా చేస్తారు. దయచేసి ఇటువంటి హార్డ్ డెసిషన్స్ మాత్రం ఎవరు తీసుకోకూడదు అని కోరుతున్నాము. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మాత్రం టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కొన్ని నంబర్స్ ప్రొవైడ్ చేసింది, ఖచ్చితంగా ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేస్తే బెటర్. అండ్ కామన్ పీపుల్ కూడా పక్కింట్లో ఏదో జరిగింది, ఎదురింట్లో ఏదో జరిగింది, మనకి సంబంధం లేదు అన్నట్టు కాకుండా మన చుట్టుపక్కల ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు మనం కూడా కొంచెం అబ్జర్వ్ చేయడము, నిజంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఏ మీడియాకో పోలీసులకో లేకపోతే కొంచెం అవేర్నెస్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసే వాళ్ళకి తెలియజేసేలాగా పక్కన వాళ్ళు కూడా కొంచెం ఉండుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగవు. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే మీ చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా హెల్ప్ చేయాలి అనేది కొంచెం జనాలు కూడా అవేర్నెస్తో ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్.